గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటికి సంబంధించిన మధ్య సూత్రాల మీద ఎట్టి పరిస్థితుల్లో గోడలు కట్టొద్దు. ఇప్పుడు ఈ ప్లాన్ అబ్జర్వ్ చేయండి మీరు. డోర్ 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 మధ్య సూత్రం డ్యామేజ్ అయిందా? కాలేదు. సో చాలా క్లియర్గా ఓపెన్ అయింది. సో ఈ ప్లేస్ అనేది కంప్లీట్గా మీరు డిస్టర్బ్ చేయకుండా 100% పెట్టగలిగితే 100% ఇది ఒక నంబర్ 1 ఇల్లు అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. అదేవిధంగా ఏ క్షణమైతే మనం ఈ ప్లేస్ ఒక 2 విండోస్ పెట్టి ఈ 2 డోర్స్ పెట్టాము, ఇది సూపర్ సార్. ఇది ఏ ఫేసింగ్ గురించి చెప్తున్నారు? ఏ ఫేస్ అయినా ఒకటేనండి. ఇక్కడ ఫేసింగ్ కాదు ఇంపార్టెంట్, ఇక్కడ 3 ద్వారాల గురించి మాట్లాడుతున్నాం. ఈ కండిషన్లో 3 ద్వారాలు ఉండొద్దు. శాస్త్రంలో చెప్పిన కండిషన్ ఏంటంటే ఇంటి యొక్క మధ్యస్థానంలో ద్వారం పెట్టడం నిషేధం అని చెప్పారు. అర్థమైందా? ఇంటి మధ్యస్థానము అని చెప్పారు. ఇది అర్థమైందా? ఫ్రంట్ ఫేసింగ్ యొక్క సెంటర్ అని చెప్పలేదు. చాలా మంది అది కన్ఫ్యూజ్ అవుతారు. ఇంటి మొత్తానికి మధ్యస్థానంలో ద్వారం పెట్టొద్దు. ద్వారం పెట్టడము అంటే దాని అంతరార్థం ఏంటి? గోడ కూడా కడతారు అని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కట్టొద్దు.